గుజరాత్ టైటన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. సో ఈ మ్యాచ్ వచ్చేసి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అయితే ఆడబోతున్నారు ఈరోజు సాయంత్రం 7:30కి. సో ఈ మ్యాచ్ కనుక గుజరాత్ టైటన్స్ గెలిస్తే వాళ్ళు సెకండ్ ప్లేస్ లో అయితే ఉన్నారు, అక్కడనే వచ్చేసి కంటిన్యూ అవుతారు. అండ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఏమైనా టాప్ 2లో కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్, వీళ్ళు ఈ మ్యాచ్ గెలిస్తే క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా అంటే మిరాకిల్ జరగాలి. మిరాకిల్ జరిగితే అప్పుడే వచ్చేసి క్వాలిఫై అయ్యడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి, లేకుంటే గాన్. నాకైతే ఆల్మోస్ట్ అయితే గాన్ అనిపిస్తుంది. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. సో ఈ వాల్టి వీడియోలో వచ్చేసి దీని పిచ్ రిపోర్ట్ చేసుకుందాం, ప్లేయింగ్ 11 చేసుకుందాం, వీళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ చేసుకుందాం. అండ్ సారీ, పిచ్ రిపోర్ట్ అయితే నేను చేయడం లేదు. సో పిచ్ రిపోర్ట్ గురించి చెప్తాను నేను మీకు. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. అండ్ అలానే వచ్చేసి మీరు కనుక ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్స్. ఎలా ఉన్నారు, ఏం సంగతులు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 420 నుంచి 430 సబ్స్క్రైబర్స్కి వచ్చేసి ఈ జర్నీ చాలా తొందరగా అయితే అయిపోయింది, చాలా ఈజీగా అయితే అయింది. జస్ట్ 3-4 వీడియోస్ ముందే నేను చెప్పినాను 420 అవ్వాలి అని. సో ఇప్పుడు వచ్చేసి 430కి అయితే రీచ్ అయితే అయిపోయినాం. సో దానికోసం ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ. సో అలానే వచ్చేసి 70 సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి మన టార్గెట్కి రీచ్ చేయడానికి. తొందరగా కింద కనబడుతున్న ఎర్ర బటన్ని కొడైండట్టే చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా నెక్స్ట్ పిచ్ రిపోర్ట్ గురించి ఫస్ట్ పిచ్ రిపోర్ట్ గురించి నేనైతే ఈ వీడియోలో అయితే మాట్లాడదలుచుకోవట్లేదు. అహ్మదాబాద్ పిచ్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడబోతున్నారు. సో ఇక్కడ వచ్చేసి నా ఆడియన్స్కి నేను ఒక క్వశ్చన్ ఇక్కడ, సో ఎప్పుడు ఈ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను క్వశ్చన్స్ అయితే అడుగుతూనే ఉన్నాము ఛానల్లో, కానీ ఎవ్వరు కూడా కామెంట్ చేయలేదు, ఎవ్వరు కూడా దానికి వచ్చేసి ఆన్సర్ అయితే రాలేదు. సో ఖచ్చితంగా ఇక్కడైతే ఒక్క కామెంట్ అయినా నాకైతే కావాలి. సో కాబట్టి పిచ్ రిపోర్ట్ గురించి మీకున్న అవగాహనని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ పిచ్ ఎలా బిహేవ్ చెయ్యొచ్చు, మీకున్న ఒక క్రికెట్ నాలెడ్జ్ని వాడి మీరైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూద్దాం మన ఆడియన్స్కి కూడా క్రికెట్ గురించి ఎంత నాలెడ్జ్ ఉందో ఏందో అని చూడాలనేసి అయితే నేనైతే ఈ యొక్క క్వశ్చన్ వచ్చేసి జస్ట్ నాకైతే ఫ్లాష్ అయింది ఇది. అండ్ అలానే వచ్చేసి జస్ట్ నా ఆడియన్స్కి అంతే కాదు, ఇంక్లూడింగ్ మై టీమ్ ఆల్సో, నా టీమ్కి కూడా ఇది వచ్చేసి ఒక టాస్క్ ప్లాన్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇక్కడైతే కింద అయితే కామెంట్ సెక్షన్లో అయితే వాళ్ళ ఒపీనియన్ని ఈ పిచ్ ఎలా బిహేవ్ చేయబోతుందో వాళ్ళైతే తెలియచేయగలరు. సో మీరు కూడా కమెంట్ చేయండి అండ్ మా ఆడియన్స్ కూడా కమెంట్ చేస్తారు. సో నాకు నమ్మకం ఉంది, చేసేయండి మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. సో అది మొత్తానికి పిచ్ రిపోర్ట్. అండ్ ఫేస్ టు ఫేస్ హెడ్ టు హెడ్ తీసుకుందాం. 9 మ్యాచెస్ జరిగితే 5 మ్యాచెస్ ఏమో చెన్నై సూపర్ కింగ్స్, 4 మ్యాచెస్ ఏమో గుజరాత్ టైటన్స్. సో పైచే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ఉంది, కానీ ఈ సీజన్లో ఒక మ్యాచ్ అయితే జరిగింది, అందులో వచ్చేసి గుజరాత్ టైటన్స్ అయితే గెలిచింది. అది కూడా చాలా మంచి విక్టరీ అయితే వాళ్ళైతే సాధించారు చెన్నై మీద చపాక్ గ్రౌండ్లో. సో ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క టీం గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ హోమ్ టీం అయినటువంటి గుజరాత్ టైటన్స్. సో వీళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అంటే పెద్ద ఇష్యూస్ ఏం నాకైతే కనబడట్లేదు. స్టిల్ ఐఎమ్ గోయింగ్ విత్ అదే కొంచెం డౌన్ ఆర్డరే, కొంచెం వచ్చేసి బ్యాటింగ్ మంచిగా చేయాలి, మంచిగా రెస్పెక్టివ్ అండ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని రన్స్ అయితే చేయాలి ఖచ్చితంగా, అదొకటి చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫీల్డింగ్లో క్యాచెస్ అయితే డ్రాప్ చేయకూడదు. సో అక్కడ వచ్చేసి క్యాచెస్ అయితే డ్రాప్స్ అయితే చేస్తున్నారు. సో అదొక్కటి కొంచెం మంచిగా చేసుకోవాలి. బికాస్ ఇప్పుడు ఇక్కడ నుంచి జర్నీ, ఈ మ్యాచ్ తర్వాత వీళ్ళ జర్నీ వచ్చేసి ప్లే ఆఫ్కి అయితే ఉంటుంది కాబట్టి సో ప్లే ఆఫ్లో ఇలాంటి చిన్న మిస్టేక్సే చాలా పెద్ద మిస్టేక్స్ గా అయితే మారిపోతాయి. సో కాబట్టి వచ్చేసి ఇక్కడైతే ఈ క్యాచెస్, ఈ ఫీల్డింగ్స్ అండ్ డౌన్ ఆర్డర్ కొంచెం క్లిక్ అయిపోయినారు అనుకోండి, టీమ్ ఇస్ ఫుల్ ఫిట్. సో అలాగైతే ఉంటుంది. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళ ప్లేయింగ్ గ్రేడ్ ఒకసారి చూసేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఓపెనింగ్ గా శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ వస్తారు. నెంబర్ 3లో జాస్ బట్లర్, 4 బషీందర్ సుందర్, 5 వచ్చేసి రాహుల్ తివాతియా ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తాడు అనేసి అయితే అనుకుంటున్నా. సో ఇక్కడ వచ్చేసి 5లో జేసన్ హోల్డర్ ని పెడదాం. సో ఇంకా నెక్స్ట్ 6లో వచ్చేసి నిషాంత్ సింధు, 7 వచ్చేసి రషీద్ ఖాన్, 8 వచ్చేసి సాయి కిషోర్, 9 కగిసో రబాడా, అర్షద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా రాహుల్ తివాతియా అయితే వస్తారు. సో ఇది ఎట్టుంటది గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11. సో ఇదే ప్లేయింగ్ 11 అయితే వీళ్ళైతే రావచ్చు అనేసి అయితే అనుకుంటున్నా. సో చూద్దాం మరి ఏమైనా అవుతుందేమో. సో ఇంకా లేదు, మీరు ఏమైనా ఒక చేంజెస్ ఏమైనా చూస్తా అంటే దాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సిఎస్కే గురించి డిస్కస్ చేసుకుందాం. వీళ్ళకి చేయనికి ఏం లేదు ఈ సీజన్లో. ఈ మ్యాచ్ గెలిచినా కూడా వేరే మ్యాచెస్ మీద డిపెండ్ అయ్యి, వేరే టీమ్స్ మీద డిపెండ్ అయ్యి, వేరే క్యాలిక్యులేటర్స్ పెట్టుకొని కూర్చోని ఉంటే అప్పుడు ఏమైనా మిరాకల్ జరిగితే, ఏమైనా పెద్ద ఇదే జరిగితే అప్పుడైతే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి. అదర్వైజ్ వెరీ టఫ్ టు
క్వాలిఫై ఇన్ ద ప్లే ఆఫ్. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో వీళ్ళకున్న ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఏంది? ప్రాబ్లమ్స్ చూసుకుంటే వీళ్ళకు రుతురాజ్ గైక్వాడ్ సైడ్ నుంచి రన్స్ అయితే వస్తున్నాయి, కానీ ఓడిఐలో డెబ్యూ చేయాలనుకుంటున్నాడేమో మేబీ. సో అలాంటి స్లో ఇన్నింగ్స్ అయితే వస్తుంది. అక్కడైతే పవర్ ప్లేలో ఆడినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రెషర్ని రిలీజ్ చేయాలి, బట్ అతను వచ్చేసి అది చేయలేకపోతున్నాడు. ఇక్కడైతే ఖచ్చితంగా రన్స్ అయితే స్లోగా చేస్తున్నాడు కాబట్టి మేబీ ఇక్కడైతే చిన్న కన్సర్న్ వీళ్ళకైతే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డెవాల్ బ్రెవిస్ నుంచి మంచి రన్స్ అయితే వచ్చినాయి లాస్ట్ మ్యాచ్లో, కానీ అయినా సరే ఇంకా ఇలానే వచ్చేసి ఇన్నింగ్స్ అయితే ఖచ్చితంగా రావాలి. ఇంకా నెక్స్ట్ శివం దూబే చూసుకుంటే ఫస్ట్ నేను చిన్నగా ఆడి లాస్ట్లో పోయి కొడతానంటే ఇక్కడైతే చల్లదు అది. సో బికాస్ టీమ్స్ కూడా డెత్ బౌలర్స్ కూడా ఉన్నారు, సో వాళ్ళు కూడా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. అక్కడ చూసుకుంటే ఇంకోటి చూసుకుంటే శివం దుబే ఇక్కడ చిన్నగా ఆడి వచ్చినారనుకోండి, అక్కడ ముందరున్న ప్లేయర్స్ వాళ్ళు వికెట్స్ వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే చిన్నగా ఆడి లాస్ట్ ఫినిషింగ్ చేద్దామంటే అది కూడా చెల్లట్లేదు. అది కూడా చూసుకుంటే అక్కడ కూడా హెవీ రన్స్ ఉండిపోతే ఏ ప్లేయర్ కూడా ఏం చేయలేరు. సో ఖచ్చితంగా శివం దుబే కూడా ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేయడానికి అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయాలి. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. సో బ్యాటింగ్లోనే కొన్ని ఈ చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో దీన్ని సరిదిద్దుకొని వస్తే ఇంకా బాగుంటుంది అనేసి అయితే అనుకున్నా. ఇంకోటి ఏంటంటే ప్రశాంత్ వీర్ని తీసుకున్నారు, కానీ ప్రశాంత్ వీర్ని యాజ్ అ బ్యాటర్ మాత్రమే ఆడిపిస్తున్నారు, బౌలర్గా అతనైతే యూజ్ అయితే చెయ్యట్లేదు. సో మరి చూడాలి ఏమవుతుందేమో. సో బౌలర్గా కూడా అతను యూజ్ చేయాలి, లేదంటే మేబీ డ్రాప్ చేసి సర్ఫరాజ్ ఖాన్ని కూడా తీసుకొని రావచ్చు. సర్ఫరాజ్ ఖాన్ యాజ్ అ బ్యాటరే మీకు కావాలంటే, ఒక బ్యాటరే మీకు కావాలంటే, ఒక ఆల్రౌండర్ వద్దంటే మరి అలాంటప్పుడు మీరు సర్ఫరాజ్ ఖాన్ని వేసుకొస్తే బాగుంటుంది అనేసి నేనైతే అనుకున్నా. సో చూద్దాం మరి. ఇది ఒక కొన్ని మిస్టేక్స్ వీళ్ళది, వీళ్ళ కన్సర్న్స్ కొన్ని ఉన్నాయి. సో ఇది నా మైండ్లో నాకు అనిపించినది. సో మీకు ఏదైనా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏదైనా దీంట్లో రాంగ్ ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో గది మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ గురించి ఇప్పుడు ఒకసారి ఒక ప్లేయింగ్ లెవెన్ చూసుకుందాం. రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3 ఉర్విల్ పటేల్, నెంబర్ 4 వచ్చేసి కార్తిక్ శర్మ, నెంబర్ 5 శివం దుబే, 6 డెవాల్ బ్రెవిస్, 7 వచ్చేసి ప్రశాంత్ వీర్ / సర్ఫరాజ్ ఖాన్, 8 వచ్చేసి అఖిల్ హుసేన్, 9 నూర్ అహ్మద్, 10 వచ్చేసి ఇక్కడ అంశుల్ కాంబోజ్ లేదా అంశుల్ కాంబోజ్ అనే పోదాం. 10 వచ్చేసి అంశుల్ కాంబోజ్, 9 వచ్చేసి గుర్జప్నీత్ సింగ్, నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ చౌదరి. లేదంటే ఆకాష్ మెడ్వాల్ని ట్రై చేస్తామంటే మేబీ అంశుల్ కాంబోజ్ని డ్రాప్ చేసి ఆకాష్ మెడ్వాల్ని ట్రై చేయొచ్చు, లేదంటే ముఖేష్ చౌదరిని డ్రాప్ చేసి ఆకాష్ మెడ్వాల్ని అయితే ట్రై చేయొచ్చు. సో చూడాలి. సో ఏమవుతుందేమో. సో ఐఎమ్ నాట్ షూర్ ఎవరిని డ్రాప్ చేస్తారనేది చూడాలి మరి ఏమవుతుందేమో. సో గది మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటన్స్. అండ్ ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా ఈ మ్యాచ్ని గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి, ఎవరికి ఎడ్జ్ ఉంది అంటే ఇక్కడైతే ఎడ్జ్ అయితే ఖచ్చితంగా గుజరాత్ టైటన్స్కి అనిపిస్తుంది. బికాజ్ వీళ్ళకి ఇది వాళ్ళ యొక్క హోమ్ గ్రౌండ్, దాంట్లోనూ శుభ్మన్ గిల్కి మంచిగా ఇక్కడైతే రన్స్ అయితే ఉన్నాయి, మంచి ఫామ్లో ఇక్కడైతే వస్తాడు కాబట్టి ఈ గ్రౌండ్ బాగా సూట్ అవుతుంది కాబట్టి మేబీ గుజరాత్ టైటన్స్కి వచ్చేసి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనేసి అయితే నేనైతే అనుకున్నా. దట్స్ అబౌట్ మై సెల్ఫ్. సో మీ యొక్క ప్రెడిక్షన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకో పాయింట్ నేనైతే మర్చిపోయినా, అన్నీ అయిపోయినాయి కానీ జస్ట్ ఆ పాయింట్ నేను రెడీ అయ్యి వచ్చి కూడా మర్చిపోయినా. అదే చెప్పినా కదా, మతి మార్పు నాకు కొంచెం ఎక్కువ. అదేంటంటే మహేంద్ర సింగ్ ధోని ఎంఎస్డి గురించి అయితే మాట్లాడాలనుకున్నాను, దాని గురించి మర్చిపోయినాను. సో ఇప్పుడు చెప్తాను. సో ఈ సీజన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైర్మెంట్ అవుతుందా అంటే ఇంకో సీజన్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు 26 కాదు 27 కోసం వెయిట్ చేయాలి ఖచ్చితంగా. సో ఈ సీజన్ అయితే అయ్యే పని కాదనేసి అయితే అనుకున్నా. అండ్ ఈ మ్యాచ్ ఆడతాడా అంటే నో ఛాన్సెస్ అయితే లేవు, ఆడే అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడైతే రిటైర్మెంట్ కూడా ఈ సీజన్ అయితే జరగదు. నెక్స్ట్ సీజన్లోనే ఏమైనా వచ్చేసి ఇక్కడ మంచిగా ఆడి వాళ్ళు ఏమైనా వచ్చి ఫైనల్కి వస్తే, లేదా చపాక్ గ్రౌండ్లో ఏదైనా మంచిగా సమయం చూసుకొని అప్పుడు వచ్చేసి ఏమైనా ఆ గ్రౌండ్లో చపాక్ ఫ్యాన్స్ ముందరే వచ్చేసి ఏమైనా రిటైర్మెంట్ తీసుకుంటాడనేసి అయితే అనుకున్నా. సో చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఎంఎస్డి గురించి కాస్త అయితే వాళ్ళకైతే ఈ సీజన్ స్టార్టింగ్లో భయం అయితే అయి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అయింది, యాజ్ ఆర్సీబీ ఫ్యాన్ నాకు కూడా అయింది. అతను ఉంటే ఒక మంచి ఎనర్జెటిక్గా అనిపిస్తానింది. సో బికాజ్ ఈ సీజన్లో అతన్ని ఎక్కడైతే చూడలేం, జస్ట్ లాస్ట్ మ్యాచ్లో గ్రౌండ్లో దిగి జస్ట్ టీమ్ మెంబర్స్కి కొంచెం కంగ్రాచులేట్ చేస్తూ అట్టా కనబడ్డాడు అంతే. సో ఈ సీజన్లో అస్సలు చూడలేదు. సో కాబట్టి ఇంకో సీజన్ కూడా ఆడే అవకాశం ఉంది. నెక్స్ట్ సీజన్లో ఏమైనా 1-2 ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యాచెస్ ఆడి అప్పుడు వచ్చేసి ఏమైనా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారనేసి అనుకున్నా. సో గది మొత్తానికి సో ఎంఎస్డి ఫ్యాన్స్ ఇంకో ఇయర్ ఎంజాయ్ చేసుకోండి అండ్ ఇంకో సంవత్సరం ఎంజాయ్ చేసుకోండి. అండ్ అతను రిటైర్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న అతని హేటర్స్కి ఇదొక బ్యాడ్ న్యూస్ అనే అనుకోవాలి.
సో గది మొత్తానికి సో ఎంఎస్డి లాంటి ఒక లెజెండ్ వచ్చేసి హేటర్స్ అయితే ఎవరు ఉండరు. బికాజ్ కానీ ఇక్కడ వచ్చేసి ఐపీఎల్ స్టార్ట్ అయినా ఖచ్చితంగా డిబేట్స్ అయితే స్టార్ట్ అవుతాయి, కానీ డై హార్డ్గా అయితే హేటర్స్ అయితే ఉండరు. సో యాక్చువల్లీ నేను కూడా బ్యాక్గ్రౌండ్ లో సుకృత్లకి చెప్తా అంటాను నువ్వు హేటర్ అని. బట్ ఇక్కడ వచ్చేసి నేనైతే సీరియస్లీ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ ఏమైనా వచ్చి గెలిస్తేనే అది కూడా జోక్ గానే మేమైతే తన మీద టోన్ అయితే కొడతా ఉంటాం. కానీ అలాంటి లెజెండ్స్కి వచ్చేసి మన ఇండియాకి అలాంటి మంచి ఇది ఇచ్చినందుకు ఎట్టా హెల్ప్ చేయగలని చెప్పండి. సో మనసులో ఎక్కడో చోట అయితే ఆ ఇదైతే ఉంటుంది ఖచ్చితంగా. మీరు కూడా ఇటువంటి ప్లేయర్స్, అది జస్ట్ ఎంఎస్డీనే కాదు, అక్కడ రోహిత్ శర్మ అయినా సరే, అక్కడ ఎవరైనా సరే, అది జడేజా అయినా సరే, ఇంకా ఇలాంటి పెద్ద లెజెండ్ ప్లేయర్స్ ఇంక్లూడింగ్ కోహ్లీ ఉన్నా సరే, ఎవరున్నా కూడా వాళ్ళకి హేట్ చెయ్యకండి. సో ఇన్ఫాక్ట్ కానీ ఎందుకంటే వాళ్ళు మన ఇండియా కోసం చేసిన అందరూ తెలిసిందే. సో గది మొత్తానికి చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇంకో సీజన్ ఎంజాయ్ చేసుకోండి సిఎస్కే ఫ్యాన్స్, అండ్ ఐ విల్ ఎంజాయ్ the MSD. So thank you so much for watching. That's it there for this video. So ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్. మీ సపోర్ట్ ని ఇలానే కంటిన్యూ చేయండి, అండ్ ఇలానే మీ సపోర్ట్ ని కొనసాగిస్తే ఇంకా క్రేజీ వీడియోస్ తోటి, మంచి వీడియోస్ తోటి మీ ముందరైతే వస్తాము. సో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ VIPs Officials. Bye.